రాజు చిన్నతనంలో స్కూల్ ద్వారా ఎక్స్కర్షన్కు తీసుకెళ్లడం, తర్వాత అమ్మా నాన్నలతో కొత్త కొత్త ప్రదేశాలు వెళ్ళి చూసి రావడంతో రాజు చిన్న బుర్రకు మన ఊరు కాకుండా, మన పక్కన ఊరు కాకుండా చూడడానికి చాలా ప్రదేశాలు, అందమైన సుందరమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని అర్థమైంది. రాజు చిన్నతనం నుండే జీవితం అంటే అమ్మ నాన్న, ఇల్లు వాకిలి, ఊరు చుట్టూ ఉన్న ప్రదేశాలు కాకుండా ఎన్నో కొత్త ప్రదేశాలు చూడాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిదానికి డబ్బు ముఖ్యమనే విషయం చిన్నతనంలో గ్రహించాడు. తాను ఎన్నో ప్రదేశాలు చూడాలంటే చాలా డబ్బులు సంపాదించాలని అర్థమైంది. అంటే తను బాగా చదివి ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తేనే డబ్బులు సంపాదించవచ్చని అర్థమైంది. దాంతో చదువు అంతంతే వచ్చినా దాన్ని బాగు చేసుకోవడానికి చాలా కష్టపడాలని అర్థమై చదువులో రాని సబ్జెక్టు మీద చదువుకుని ఆ సబ్జెక్ట్ చెప్పేవారి దగ్గరికి వెళ్ళి చెప్పించుకునేవాడు. దాని మీద పట్టు సాధించడంతో ఏ సబ్జెక్టులో తక్కువ మార్క్స్ వస్తాయో ఆ సబ్జెక్టు మీద దృష్టి పెట్టి చదివేవాడు. దాంతో రాజు చదువులో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అలా రాజు తన చదువులో ముందుకు వెళ్ళిపోతే త్వరగా ఉద్యోగం సంపాదించేంత త్వరగా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉత్సాహంతో ఉన్నాడు. అలా పిల్లలు తమ సాధించాలనుకునే లక్ష్యం సాధిస్తారు. ఎంత చదువు మీద దృష్టి పెట్టని వారికైనా వాళ్ళకు ఒక గోల్ ఉంటే వాళ్ళు దాన్ని సాధించడానికి కష్టపడతారు. అలా తల్లిదండ్రులు వాళ్ళ గోల్ అది కదా అని చెప్పి గుర్తు చేస్తూ దాన్ని సాధించడానికి రాజు లాంటి పిల్లలు ఎలా కష్టపడుతున్నారో చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులది. రాజు నీ దీక్ష పట్టుదల చాలా బాగుందని టీచర్లు రాజుని మెచ్చుకుంటూ ఉంటారు. రాజు అనుకున్నది సాధించి తను అనుకున్న విధంగా అన్ని ప్రదేశాలు చూడడానికి వెళ్తాడని ఆశిద్దాం. పిల్లలు ఏం అర్థమైంది? తను కొత్త ప్రదేశాలు చూడాలనే ఆశయం కోసం రాజు లాంటి పిల్లలు శ్రమిస్తారని అనిపించిందా? మరి మీ ఆశయం కోసం చదువులో శ్రమిస్తారని మీ అమ్మా నాన్నలు ఆశించవచ్చా? గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.